అందరికీ నమస్కారం. విజన్ అండ్ ఫౌండేషన్కి స్వాగతం. మన ఆశ్రమానికి పిజేవి సుధాకర్ గారు రావడం జరిగిందండి. సార్ కాప్రా వంపుగూడలో ఉంటారు. సార్ ప్రతి మంత్ మన ఆశ్రమానికి వస్తారు, వచ్చి పెద్దవాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉంటారు. ఈరోజు కూడా రావడం జరిగింది, వచ్చి భోజనాలు పెట్టి అందరికి ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే సార్ మనకు కొన్ని నీడ్స్ ఉన్న గ్రాసరీస్ కూడా తెచ్చిచ్చారు. సార్ మీ మంచి మనసుకి చాలా థ్యాంక్స్ అండి. మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉంటూ ఇలా మానవాళికి ఉపయోగపడే మానవత్వం ఉన్న మంచి పనులు ఇంకెన్నో చేయాలని కోరుకుంటుంది విజన్ ఇండియా ఫౌండేషన్. అలాగే మన ఛానల్ చూస్తున్న వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఛానల్ని ప్రోత్సహిస్తూ విజన్ ఇండియాని ముందుకు నడిపిస్తున్నందుకు. ఈ వీడియోని కూడా చూసి ఆదరించి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది.
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఒకే ఒక జీవితం ఇది, చేయి జారిపోనీకు. మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. కష్టమనేది లేని రోజు